సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిందా? చూస్తుంటే అలాగే కనపడతా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలుగా పేరున్నటువంటి వ్యక్తులు వీళ్ళు విపరీత దూరంతోటి ఎవరి టీం వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ హంగామా సృష్టిస్తూ ఉన్నారు. అందులో ఒక వర్గం తరపున నిన్న సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ రెడ్డి గారు వీళ్ళు నిన్న ఎగ్జిబిటర్లు బతకాల్సిందే, ఖచ్చితంగా ఇబ్బంది పడతా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది యాజ్ ప్రొడ్యూసర్లుగా. వీళ్ళకి ఖచ్చితంగా మనం పర్సంటేజ్లు మాట్లాడుకొని వీళ్ళని బతికించే ప్రయత్నం చేస్తే సినిమా కలకాలం బాగుంటుందని చెప్పి వీళ్ళ వర్షన్. ఇంకో పక్క నాగవంశీ లాంటి వాళ్ళు, లేకపోతే మైత్రి మూవీస్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వర్షన్ ఏంటంటే 50 రూపాయలు 100 రూపాయలు టికెట్లు పెంచుకుంటే ఏం పెద్ద సినిమాకి థియేటర్లు రానని ఎవరు చెప్పలేదు, మనం పెంచుకోవాల్సిందే. ఇట్లా మీరు డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి, అంతర్గతంగా మనం మాట్లాడుకొని చర్చించుకోవాలి కదా. ఎప్పుడూ లేదు ఇప్పుడు ఎందుకు పర్సంటేజ్లు కావాలా? అసలు ఏం చేయాలనుకున్నారు మీరు? మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ మీరు చేస్తున్నారా? ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకో పక్క వీళ్ళు టోటల్గా ఒకటైతే వాస్తవం, సింగిల్ స్క్రీన్ సినిమాలు అనేవి ఆ థియేటర్లు అనేవి బతకడం చాలా ఇంపార్టెంట్. మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఒక థియేటర్ ఉంది, మాకు చాలా దగ్గర. ఆ థియేటర్ ఒక రకంగా మా వాళ్ళది. ఆ సినిమా థియేటర్ ఈరోజు కళ్యాణ మండపం కింద వెళ్ళిపోతుంది. దేనికి వెళ్ళిపోతుందంటే సినిమాలు ఆడించడం తప్పితే రెవెన్యూ ఇక్కడ రావట్లా థియేటర్ నడిపే వాళ్ళకి. ఎంతలా అంటే ఎందుకు మేము ఏదైనా సినిమా తీసుకొచ్చి చేపిస్తే ఇక్కడ మేము కట్టే డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాయి, డిస్ట్రిబ్యూటర్ పైన ప్రొడ్యూసర్కి కడతాడు, డిస్ట్రిబ్యూటర్ అతని డబ్బులు రిస్క్లో ఉంటాయి. మేము ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు ₹1,00,000 సినిమా అయితే ఒక 50,000 ఎక్స్ట్రా కడతాం. అతనికి ఏంటంటే మనం 2 సినిమా ఇస్తాను 5 అని మాకేదో చెప్తాడు అతను. ఆ డబ్బులు 50,000 పోతాయి, ఈ 1,00,000 పోతే సినిమా అటర్ ఫ్లాప్ అయితే 10-20,000 అవుతాయి, మనకు 1,30,000 డబ్బులు ఎగిరిపోతాయి. సినిమా ఫ్లాప్ అయితే ఒకవేళ హిట్ అయింది అనుకో రెంట్ బేస్డ్ మీద ఇస్తాడు. ఇప్పుడు 5,000 6,000 రెంట్ బేస్డ్ ఇచ్చాడు అనుకో, లేకపోతే 10,000 మనకి ఈ 8,000 లేకపోతే 6,000 ఒరిజినల్ థియేటర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ 3,000 4,000 మనకు పెట్టే ఈ సినిమా ఈ 1,50,000 పైన అప్పుడు మనకు మిగిలేదు, మొత్తం కూడా 10,000 కూడా మిగలవు. ఇది పెద్ద హిట్ అయినా కూడా. అంత వరస్ట్ సిచ్యువేషన్ తోటి ఈరోజు సింగిల్ స్క్రీన్లో ఏం బతకట్లా. ఎందుకబ్బా మా వాళ్ళదే లేదు, ఇది అర్థమైందా? ఆ థియేటరు 30-40 ఏళ్ళ నుంచి రన్నింగ్లో ఉండి మధ్యలో బాగు చేపించి దూకుడు ఆ సినిమా టైంలో, ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడిపేలేకి ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు కళ్యాణ మండపంకి వెళ్ళిపోతుంది పరిస్థితి. బికాజ్ ఎందుకంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇటువంటి ప్రొడ్యూసర్లు ఇటువంటి అహంకారపూరితమైన ఈ నాగవంశీ లాంటి స్టేట్మెంట్లు తప్పకే కదా. వాళ్ళు మేము బతికితే చాలా అనుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఏంటి? నాతోటి స్వయంగా ఒక అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్గా ఉన్న వ్యక్తి ఒక అతను అన్నాడు ఇంతకుముందు, అసలు ఎంత దారుణమైన ఇంకోటి లేదు, అసలు ఒక రకం బాధపడ్డాడు అతను. ఈరోజు ఇంకో పెద్ద సినిమా భారీ అమౌంట్ తోటి ఒకటి చేసేయాలండి అతనే. మళ్ళీ ఇప్పుడు అతనే ఒకప్పుడు నాతో అన్నాడు సేమ్ స్టేట్మెంట్. ఇవన్నీ ఏంటంటే వినే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, చూసే వాళ్ళకి వాళ్ళ కష్టాలు ఉంటాయి, బయట చెప్పుకోలేక లోన ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కుటుంబాలు సర్వనాశనం అయిపోతా, ఇంట్లో బంగారాన్ని తెసిపోయి తాకట్లు పెట్టుకొని వాళ్ళందరూ మేపుతూ వాళ్ళని బతికించుకునే కాడికి వీళ్ళ కుటుంబాల గురించి ఆలోచించట్లా. నిన్న శిరీష్ రెడ్డి ఆ తర్వాత ఈ సునీల్ నారాయణ గారు మాట్లాడింది చాలా కరెక్ట్. అది జగన్ గారు గతంలో చెప్పింది ఇదే, ఎగ్జిబిటర్ బతకాలి, డిస్ట్రిబ్యూటర్ బతకాలి. వాళ్ళ కష్టాలకి మనం ఏదైతే ఈ ప్రొడ్యూసర్లు ఏదైతే విపరీత హైక్స్ ఇచ్చుకుంటూ బెనిఫిషియల్ పేరిట వాళ్ళకి థియేటర్లుగా వచ్చే జనాలు తగ్గిపోతా వీళ్ళేమి విడిగా 10 లక్షలు 15 లక్షలు ఒక సినిమాని పెద్ద సినిమా పేరిట మన దగ్గర నుంచి వసూలు చేసి అవి కనీసం 5 లక్షలు కలెక్షన్ రాకుండా వీళ్ళ ఆనందంలో వీళ్ళు బతుకుతూ వీళ్ళు ఈ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగిరిపోతున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం హీరోలకి ఎక్కువ రెమ్యునరేషన్లు ఇస్తారు. 5 కోట్లు డిమాండ్ చేసే హీరోకి 20 కోట్లు ఇస్తారు. అతన్ని తీసిపోయి ఆకాశంలో కూర్చోబెడతారు. ఆయన అంటలా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు పని చేస్తే నాకు 2 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి, సంవత్సరం 1000 కోట్లు నేను సంపాదించగలను ఆయన స్టేట్మెంట్. అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళకి తెలియదు కదా గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిబిటర్లు ఎట్లా లేసిపోతున్నారో, థియేటర్ నడపాలంటే అగసాట్లు ఎట్లా ఉంటాయో. టికెట్ రేట్లు అనేది కంట్రోలబుల్ ప్రైజెస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా టికెట్ తక్కువే కదా, మనం పోయి సినిమా చూద్దాం రా బాబు అని చెప్పి నలుగురు ఫ్యామిలీతో పాటు వెళ్తారు. నీకు ఒక్కొక్క టికెట్ 500 300 400 పెట్టుకొని వెళ్తే ఎందుకురా బాబు అడిగి పోయి 2,000 3,000 గాజేసుకోవడం అని ఆలోచిస్తారు. అందుకే కంట్రోలబుల్ టికెట్స్ అనేది ఉండాలి, తగ్గించాలి. ఆటోమేటిక్గా ఇక్కడ టికెట్ రేట్ అనే కంట్రోల్లోకి వస్తే ఎగ్జిబిటర్ బతుకుతాడు, డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు,
ప్రొడ్యూసర్ ఇంకా బాగా బతుకుతాడు. అంతిమంగా విచ్చలవిడిగా రెమ్యునరేషన్ పేరుతో ఈ ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని, జనాల్ని పెక్క తినే హీరోలు వీళ్ళందరూ రెమ్యునరేషన్ తగ్గిద్ది. ఈ స్టార్ల పేరుతో విచ్చలవిడితనం తగ్గిపోద్ది. నిజానికి ఈరోజు రెండుగా చీలినటువంటి మిమ్మల్ని చూస్తుంటే బాధపడాలో తెలియట్లేదు, జాలిపడాలో తెలియట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ బాధ నేను విన్నప్పుడేమో వాళ్ళని అయ్యో పాపం అనిపించింది, ఎందుకబ్బా ఈ పరిస్థితి అనిపించింది. వెంటనే మీలాంటి అహంకారపూరితమైన ప్రొడ్యూసర్ మాటలు విన్నాక కోపం వచ్చింది, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనిపించింది. అది మీ ఇండస్ట్రీలో మీకే పొత్తు లేదు. మీ గురించి పక్కనోడి గురించి ఆలోచించినటువంటి ఇండస్ట్రీలో ఎందుకు మీరు ఇంత హంగామా సృష్టించుకుంటారు?